ఏపీలో స్కూల్ స్టూడెంట్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అండి. సో నిన్న మనకు స్కూల్ హాలిడేస్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఆ వీడియోని మీరు ఎలాగైతే సపోర్ట్ చేశారో మీ లైక్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇక్కడ నుంచి మనకి ఏదైతే కొన్ని ఫెస్టివల్స్ వస్తాయో ఆ ఫెస్టివల్స్కి హాలిడే అయితే ఉండదు, ఆ రోజు వర్కింగ్ డే పెట్టుకుంటారనమాట. సో దీనికి సంబంధించిన రీజన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎందుకు హాలిడే ఉండదు, ఎందుకు వర్కింగ్ డే పెట్టుకుంటారని చెప్పేసి. వీడియో ఎండింగ్లో మీరు కూడా మీ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకోవాలో మీకు చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. చూడండి ఇక్కడ. సో నిన్న మనకు ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది కదా, గుడ్ న్యూస్ అయితే వచ్చింది కదా. హాలిడేస్ సంబంధించి సంక్రాంతి హాలిడేస్ ఎక్స్టెండ్ చేసినట్టుగా గవర్నమెంట్ ఒక జీవో అయితే పాస్ చేసింది. ఈ మంత్ 19th, 20 ఈ 2 days కూడా హాలిడే ఇచ్చామని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. చూడండి ఇక్కడ, స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సంక్రాంతి హాలిడేస్ ఫర్ 2 days 19 and 20 ఈ 2 days కూడా హాలిడేస్ డిక్లేర్ చేశారు. ఈ 2 days హాలిడేస్ డిక్లేర్ చేశారు కాబట్టి దీనికి కాంపెన్సేషన్గా చూడండి, ఇవి చూడండి ఇక్కడ ఆర్ ఇన్స్ట్రక్టెడ్, ఇది చూడండి ఈ పాయింట్, ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు కండక్ట్ కాంపెన్సేటరీ క్లాసెస్ ఫర్ దీస్ 2 days డ్యూరింగ్ ద అప్కమింగ్ జనరల్ హాలిడేస్. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే మనకి జనరల్ హాలిడేస్ వస్తాయో ఆ జనరల్ హాలిడేస్ అప్పుడు ఒక 2 days పాటు మనము స్కూల్ అయితే వర్కింగ్ డే పెట్టుకోవాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారనమాట జనరల్ హాలిడేస్ అప్పుడు. సో జనరల్ హాలిడేస్ లిస్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి వచ్చే జనరల్ హాలిడేస్ ఇదన్నమాట. రిపబ్లిక్ డే ఇది జనరల్ హాలిడే, చూడండి పైన జనరల్ హాలిడేస్ ఫర్ ద ఇయర్ 2024. సో రిపబ్లిక్ డే జనరల్ హాలిడే, మహాశివరాత్రి, అలాగే హోలీ, గుడ్ ఫ్రైడే, తర్వాత బాబు జగజీవన్ రామ్స్ బర్త్డే, ఉగాది, ఈద్ ఉల్ ఫిల్టర్, తర్వాత శ్రీరామనవమి, బక్రీద్, తర్వాత మొహరం, ఇండిపెండెన్స్. ఇది అవసరం లేదు, మొహరం కూడా అవసరం లేదు మనకి ఏప్రిల్ వరకే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇక అనమాట. ఎక్కడి నుంచి రిపబ్లిక్ డే నుంచి శ్రీరామనవమి వరకు, ఇంతవరకు మనకు ఈ జనరల్ హాలిడేస్లో ఏదో ఒక 2 days మనకు వర్కింగ్ డే అయితే ఉంటుంది, హాలిడే అయితే ఇవ్వరనమాట. సో నాకు తెలిసి ఎప్పుడు వర్కింగ్ డే పెట్టుకుంటారనుకుంటే ఇక్కడ బాబు జగజీవన్ రామ్స్ బర్త్డే రోజు వర్కింగ్ డే అయితే పెట్టుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హోలీ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఈ 2 daysలో ఏదో ఒక రోజు వర్కింగ్ డే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు ఎప్పుడు వర్కింగ్ డే పెట్టుకోవాలి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎప్పుడు రిపబ్లిక్ డే రోజున లేకపోతే మహాశివరాత్రిక అనేది కంపల్సరీగా 2 days వర్కింగ్ డే అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 days ఎక్స్ట్రా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.